బ్యాక్ టు మై ఛానల్ న్యూజిలాండ్ తెలుగు టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారైతే అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి కొరమండల్ వ్లాగ్ అండి. కొరమండల్ అనే ప్లేస్ కి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే మాకు ఇప్పుడు క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చారు 2 weeks ఆఫీసర్స్ కి. ఇంకా పిల్లలకి కూడా సమ్మర్ హాలిడేస్ అనమాట. వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ డిసెంబర్ ఎండింగ్ లో స్టార్ట్ అవుతాయి. జనవరి అంతా కూడా హాలిడేస్. సో ఒక రోజు అయితే మేము డే అవుట్ ప్లాన్ చేసుకున్నాము మా ఫ్రెండ్స్ తో కలిసి. కొరమండల్ అనే ప్లేస్ కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మేము ఫెర్రీ అయితే మార్నింగ్ 10 కి బుక్ చేసుకున్నాము. సో ఆక్లాండ్ నుంచి అయితే 2.5 to 3 hours జర్నీ ఉంటుంది. పొద్దున 6:30కే బయలుదేరిపోయాము. మా ఫ్రెండ్స్ వాళ్ళు 6:30 కల్లా మా ఇంటికి వచ్చేసారు. ఇంకా అందరం కలిసి అయితే స్టార్ట్ అయిపోయాము. అరౌండ్ 9:45 కల్లా కూడా వచ్చేసాం అనమాట. ఫెర్రీ అయితే రెడీగా ఉంది. ఇంకా ఫెర్రీ ఎక్కేసి మనమైతే మన జర్నీని స్టార్ట్ చేసేద్దాం. ఈ ఫెర్రీలో ఇప్పుడైతే క్యాథడ్రల్ కోవ్ అండ్ కోస్టల్ టూర్ అయితే చేపిస్తారు. అప్రాక్సిమేట్ గా 2.5 hours టైం పడుతుంది. 10 to 12:30 అని చెప్పారు. మళ్ళీ 12:30కి ఇక్కడ డ్రాప్ చేస్తారు. దీనికి కాస్ట్ వచ్చేసి కిడ్స్ కి ఒకరికి $17 New Zealand పడింది. ఇంకా పెద్దవాళ్ళకి ఒకరికి వచ్చేసి $130 New Zealand. Hi Kritik. Hi Ram. Hi Aditri. Hi. ముందుకు రారా. హాయ్ చెప్పు. మేమైతే ఫెర్రీ ముందు వ్యూ బాగుందని చెప్పేసి ఇంక అక్కడైతే కూర్చున్నాము. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే కూర్చొని బాగా ఎంజాయ్ చేసాము. న్యూజిలాండ్ లో ఇప్పుడు సమ్మర్ సీజన్ అనమాట. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అంతా కూడా. కానీ ఇక్కడ సమ్మర్ అయినా కూడా సడన్ గా అప్పుడప్పుడు వెదర్ చేంజ్ అయిపోయి సడన్ గా రెయిన్ అయితే వస్తూ ఉంటది. కానీ ఈ రోజు అయితే చాలా లక్కీ డే. చాలా సన్నీగా ఉంది. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. సూపర్ లొకేషన్ అనిపించింది నాకైతే. ఇక్కడ మధ్య మధ్యలో బీచెస్ ఉన్నాయన్నమాట. వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఇచ్చారంట. ఫస్ట్ అయితే షేక్స్పియర్ బీచ్ అంట. అది చాలా బాగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ అయితే మనము క్యాథడ్రల్ రోక్ అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఫెర్రీలో ఉన్న క్రూ అయితే ఒక్కొక్క ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. మనము ఫెర్రీలో వెళ్తున్న కొద్దీ కొన్ని ప్లేసెస్ వస్తాయి కదా, వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే ఒక రాక్ ఉన్న దాని పక్కన చిన్న బీచ్ ఉంది. దానికైతే వీళ్ళు షేక్స్పియర్ పేరని పెట్టారంట. చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ అయితే క్యాథడ్రల్ కో అని ఒక ప్లేస్ కి అయితే తీసుకెళ్తున్నారు. వాటర్ చూడండి ఎంత క్లియర్ గా చాలా బాగున్నాయి కదా. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్. కనిపిస్తుంది కదా, దీనికే షేక్స్పియర్ అనే పేరు అయితే పెట్టారంట. వీడియో ఎడిటింగ్ లో క్లిప్స్ అటు ఇటు అయ్యాయి అనమాట. ఇది షేక్స్పియర్ స్పాట్. చాలా బాగుంది కదా ఇది కూడా చూడడానికి. మరి ఇంకో అయితే వాళ్ళ ఫ్రెండ్ తో కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ కూర్చొని వ్యూ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలకైతే బాగా నచ్చిందంటే ఇంకా వాళ్ళు స్విమ్ చేయడానికి కూడా రెడీగా కూర్చున్నారు. ఇక్కడ వాళ్ళు ఒక బీచ్ దగ్గర ఆపుతామని చెప్పారు. పిల్లలు కానీ ఎవరైనా స్విమ్మింగ్ చేయాలనుకున్న వాళ్ళు స్విమ్ చేయొచ్చు అని చెప్పారు. అందుకోసమని మరి ఇంకో అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడెప్పుడు స్విమ్ చేద్దామా అని. మేము ఫెర్రీకి ముందు కూర్చున్నాము. మా వెనకాల వీళ్ళు క్రూ కూర్చున్నారు. ఫెర్రీ క్రూ. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, కామెంటరీ ఇస్తున్నారు అనమాట ఒక్కొక్క ప్లేస్ గురించి.
చూసారు కదా ఈ ప్లేస్ క్యాథడ్రల్ క్లో ఎంత బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. ఈ ప్లేస్కి 1995లో బిల్ గేట్స్ వచ్చారంట. వచ్చినప్పుడు ఈ ప్లేస్ని ఒక వాల్పేపర్ లాగా పెట్టారంట. కంప్యూటర్ వాల్పేపర్స్లో మనకి ఇది కూడా ఒక దానిలాగా కనిపిస్తుంది. ఎంత బాగుంది కదా చూడడానికి అయితే, నాకు బాగా నచ్చింది. ఇక్కడ చిన్న బీచ్ కూడా ఉంది. సూపర్ లొకేషన్ అనిపించింది. ఇక్కడ తను బిల్ గేట్స్ వచ్చినప్పుడు ఒక 1 వీక్ వరకు ఎవరిని రాని లేదంట. ఈ క్రూ అంతా ఫెర్రీస్ అన్నిటిని కూడా ఆపేశారంట. వాళ్ళే ఎంజాయ్ చేశారంట. చాలా సూపర్ గా ఉంది కదా లొకేషన్ అయితే. Yesterday left on a different lane to the sound of the boat, so they hear the boat's motor and they'll come up hoping to like get fit. So we'll go in here, make a little bit of a noise with the engines, and then we'll stop the motors. We'll just drift quietly, and with a bit of luck, we'll see some nice snapper come up and say hello. Hopefully, it's not every day they behave, but fingers crossed. బ్లూ కలర్ స్కై, బ్లూ కలర్ వాటర్, ఇంకా ఇవంతా చూస్తుంటే నాకైతే చాలా బాగా అనిపించింది. గాడ్స్ క్రియేషన్ అయితే చాలా గ్రేట్ కదా, ఎంత బాగుందో, కళ్ళకైతే పండగలా ఉంది ఈ ప్లేస్ చూస్తుంటే. బాగాలేదు కేవ్ లోపలికి వెళ్తున్నాం మరి ఇంకా మనం. ఏం కాదులే. ఈ కేవ్ చూడండి ఎంత బాగుందో కదా, కలర్ఫుల్ గా ఉంది. ఇంకా వాటర్ కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంక ఇక్కడ ఫిషెస్ కి ఫీడ్ చేయడానికి ఫుడ్ కూడా ఇచ్చారనమాట. మేమైతే ఫిషెస్ కి ఫీడ్ చేస్తున్నాము. ఎన్ని ఫిషెస్ ఉన్నాయో, చాలా క్లియర్ గా ఉండే వరకు వాటర్ బాగా కనిపిస్తున్నాయి ఫిషెస్ అన్ని కూడా. Look, why does this one look like Minecraft? How's the next river on the island? Here! గుడ్ బై ఫిష్ డ్రింక్. Island! How's the next river on the island? We're in the back now! I think the fish like the dark. ఇక్కడ వీడియో తీయకన్నా, నేను నిల్చుంటది. కొంచెం బ్యాక్ ఇక్కడ న్యూజిలాండ్ లో బీచెస్ చాలా ఎక్కువగా ఉంటాయి, కానీ నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం నేను ఎంత బాగా ఎంజాయ్ చేశాను. బేసికల్ గా నేను బీచ్ పర్సన్ కాదు, కానీ ఇది చూస్తుంటే నాకైతే సూపర్ గా నచ్చింది.
nose first. Put it the whole thing in your mouth. Yeah, and then bite your teeth on. Yeah, is that alright? Can you breathe through there? రింకు చూడు, రింకు రింకు. Have you got it? So you got your teeth in here? I'll take my number again. My number's What's that? I don't go down. అయిపోయింది రా ఉద్దేశం. ఏమైందట? ఫస్ట్ అడల్ట్స్ అంట. Have you got number 23 anywhere? You want number 23? అయిపోయింది, అందరు వస్తున్నారా? అయిపోయిందంటే ఆమె ఎక్కేస్తాను. గుడ్ గుడ్ గుడ్, కమ్ కమ్. ఇట్లా ఇట్లా సైడ్కి రా, తగులుతుంది పైన. ఇట్రా, షార్ప్ ఉన్నాయి. ఇట్రా, ముందుకు రా. తగులుతాయి తగులుతాయి, అడిచి అడిచు. అది బుక్కనే ఉన్నా. ఇట్రా, కమ్ కమ్. ఓకే కమ్. I'm gonna go in the water. Anyone who's been for a swim, we've also got a hot shower you can use to warm up. ఇక్కడైతే ఇంకా టైం 12:30 అయిపోయింది. ఫెరీ రిటర్న్ వచ్చేసింది. ఇంకా మేమైతే వేరే ప్లేసెస్ చూడడానికి అయితే వెళ్ళిపోతున్నాము. మా రింకు వారైతే కొంతసేపు స్విమ్మింగ్ చేశారు. అట్లా నచ్చిందంట ఆ ప్లేస్ అంతా కూడా. ఇప్పుడైతే మేము ఇంకా పక్కనే ఉన్న ఇంకొక బీచ్కి వచ్చాము. ఈ బీచ్ పేరు అయితే బఫెల్లో బీచ్. పేరు వెరైటీగా ఉంది కదా, మేమైతే కొంచెం నవ్వుకున్నాము ఈ పేరు విని. లంచ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వచ్చాము. ఇక్కడ ఫుడ్ అంతా బాగుండదు అనమాట. బయట మన ఫుడ్ అయితే అసలు దొరకదు ఎక్కువగా. అందుకోసం అని చెప్పేసి ఇంకా మార్నింగే 4:30కి అలా ప్రిపేర్ చేసుకొని వచ్చాము. ఇప్పుడైతే లంచ్ చేసుకోవాలి. లంచ్ అయిన తర్వాత అయితే ఇంకా జిప్ లైన్ ఉంది. అది ఇంకొక ప్లేస్ అన్నమాట. జిప్ లైన్ చేయడానికి కోరమండల్లోనే అప్రాక్సిమేట్ గా 2 hours ఏమో జర్నీ ఉంది. మాకు ఇప్పుడు టైం అయితే 12:30 అలా అవుతుంది. ఇంకా 1:30 వరకు లంచ్ చేసి అయితే బయలుదేరాలి. జిప్ లైన్ యాక్టివిటీ మాకు 5కి ఉందన్నమాట. మేము ఆల్మోస్ట్ 3కి అలా రీచ్ అయిపోయాము. ఈ 2 hours కోసం అయితే ఒక చిన్న ట్రైన్ రైడ్ అయితే ఉంది. ఈ ట్రైన్ టికెట్స్ తీసుకోవడానికి అయితే వచ్చాము. ఇది ఒక్కటే పర్సన్ ఆయనే బిల్డ్ చేసుకున్నాడంట. కొంచెం టాయ్ ట్రైన్ లాగా అన్నమాట. ఒక 2-3 kilometers ఉంటుంది. 3 kilometers అనుకుంటా. అది 2 times ఏమో తిప్పుతారంట. ఇది చూసారు కదా, ఇదంతా కూడా పాటరీ అన్నమాట. పాటరీ ఇక్కడ నేర్పిస్తారంట. క్లాసెస్ ఉన్నాయి. అవి చేసినవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేకి పెట్టారు సేల్ కోసము. మేమైతే టాయ్ ట్రైన్ ఎక్కేసామన్నమాట. చాలా వెరైటీగా ఉంది ఈ ట్రైన్ అయితే. కాకపోతే పక్కనంతా కూడా కొంచెం సీనిక్ ప్లేసెస్ ఉంటాయంట. ఆ సీనిక్ ప్లేసెస్ నుంచి ఈ ట్రాక్ డిజైన్ చేశారంట. ఈ టాయ్ ట్రైన్ కి టికెట్స్ వచ్చేసి అడల్ట్ కి అయితే $15 అండ్ కిడ్స్ కి అయితేనేమో $28 అంట. ఓకే, అంత పెద్ద వర్త్ అని అనుకోను, కానీ ఒకసారి అయితే ట్రై చేయొచ్చు ఈ టాయ్ ట్రైన్. అంటే సినిక్ ప్లేసెస్ అందులోనే కొంచెం ఒక 3 kilometer ఏరియాలో తీసుకెళ్తాడనమాట. పర్లేదు, పిల్లలకి ఫన్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ జిప్ లైన్కి వచ్చేసి మా ముగ్గురికి ఫ్యామిలీకి అయితే $440 పడింది అనమాట. నేనైతే ఫస్ట్ టైం జిప్ లైన్ ట్రై చేయబోతున్నాను. నాకు కొంచెం ఎగ్జైటెడ్గా నర్వస్గా కూడా ఉంది. మా రింకు కూడా ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాడు. ఆయనకు కూడా సేమ్ ఫీలింగ్ ఉందంట. చూడాలి ఎలా ఉంటుందో. Family photo in front of the tunnel. Walk down to the tunnel, right there. టాయ్ ట్రైన్ మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి అయితే తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చాక ఇంకా అక్కడే ఇది జిప్ లైన్ డ్రెస్సింగ్ అంతా ఇచ్చారు. మా ఫోన్స్ కూడా అక్కడే లాకర్లో పెట్టాము. ఎందుకు క్యారీ చేయడం, రిస్క్, మళ్ళీ ఆ చెట్లలో ఇట్లా పడిపోతుందని. ఈ ఫొటోస్ అన్నీ కూడా ఈ జిప్ లైన్ టీం వాళ్ళు తీశారనమాట. మధ్య మధ్యలో కొన్ని స్పాట్స్లలో చాలా బాగా వచ్చాయి. వ్యూ కూడా బాగా నచ్చింది. ఇది ఇందాక టాయ్ ట్రైన్లో తీసిన వీడియో అనమాట. అక్కడ ఒక ప్లేస్ వాళ్ళు డిజైన్ చేసుకున్నారు. ఐఫిల్ టవర్ అంట. పేరు చాలా ఫన్నీగా పెట్టారు కదా. ఐఫిల్ టవర్కి సిమిలర్గా ఐఫిల్ టవర్
రివర్ అని. పైనుంచి వ్యూ అయితే బాగా అనిపిస్తుంది కోరమండల్ నియర్ బై ప్లేసెస్ అన్ని కూడా. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.